ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, దసరా పండుగ రాబోతోంది. ఉమ్, దసరాని కానీ మనకి నవరాత్రులు, ఉమ్, దుర్గమ్మ అమ్మవారు గుర్తుకొచ్చేస్తుంటారు కదా. ఉమ్. అసలు దుర్గా అంటే ఎవరమ్మా? అమ్మా, పంచ ప్రకృతుల్లో మహాశక్తి పంచ ప్రకృతులుగా ఆవిర్భవించింది అని చెప్పినటువంటి దాంట్లో దుర్గా ఒకటి. ఉమ్, మీకు దేవి భాగవతంలో ప్రారంభంలోను, తర్వాత అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రారంభంలోను చెప్పినటువంటిది ఇదే. ఉమ్, 5 రూపాల్లో శక్తి ఆవిర్భవించిందని. సరే, దీనికి దుర్గా అనేటటువంటి దానికి ఉండే అర్థం ఏమంటే దుర్గతి హారిణి అన్నారు. ఉమ్. దుర్గతులను పోగొట్టేది అని అర్థం దుర్గకి. ఓ, దుర్గతి అంటే ఏమిటి అసలు? చెడు. చెడు. ఎక్కడ? భూలోకంలోనే కాదు, పైలోకాలు కూడా. ఉత్తమ గతులు పొందాలి అనో పదం వాడతామా? అవునవును. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు వాళ్ళని అన్యాయం చేశాడండి, అధోగతి పాలయ్యాడంట. అంటే భౌతికంగా ఈ లోకంలో ఉండగాను అధోగతి, ఉన్నత గతి ఉంది. అదే కదా అవునమ్మా. ఉత్తమ గతి. ఈ శరీరం వదిలిపెట్టాక కూడా అయితే నరకానికి పోయి అధోగతి పాలవడం, లేదంటే స్వర్గం లాగా ఇంకా పై లోకాల్లో ఉత్తమ గతులకు వెళ్ళడం ఉంది. ఈ దుర్గతి అన్నది ఇక్కడుండగా కానీ, శరీరం వదిలిన తర్వాత కానీ దుర్గతి పాలు కాకుండా చూసేటటువంటిది దుర్గా. దుర్గతి హారిణి అని ఆ దుర్గా అనేటటువంటి పదానికి ఉన్న ఒకానొక అర్థంగా దీన్ని చెప్పారు. అంతేకాదు, మొదటిసారి దుర్గా అన్న పదాన్ని దేవి గురించి ఎవరు ఉపయోగించారంటే వాడే మహిషాసురుడు ఉపయోగించాడు. వాడిని తన వెంట పడేటట్టుగా వాడు వెంట పడ్డాడు. వెంట పడితే ఈవిడ వెడుతూ ఉంది. కొంత దూరం వెళ్ళాక వీడు దరిదాపుల్లోకి వస్తుండగా వేగంగా వెళ్ళడం, ఆగి కాసేపు ఆగటం, మళ్ళీ వీడు కాస్త మళ్ళీ దగ్గరికి వచ్చేదాకా ఆగడం. అప్పుడంటే దుర్గా 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 అంటాడు. పేరు వీడికి తెలియదు. దుర్గా అంటే పొందరానిది అని అర్థం. దుర్గా అంటే కష్టం, నిన్ను పొందడం, నిన్ను చేరుకోవడం చాలా కష్టం అని చెప్పింది. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో అటువంటి వాళ్ళు చేరడానికి కష్టమైనటువంటిది దుర్గా. అసలు దుర్మార్గులు అన్నటువంటి వాళ్ళు, దురాలోచన కలిగినటువంటి వాళ్ళు, దుష్ట బుద్ధి కలిగినటువంటి వారు, దుర్బుద్ధులైనటువంటి వారు, ఈ దుహ్ అని ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి పొందరానిది. వాడు ఎంత పూజలు చేయని, ఎన్ని రకాలైనటువంటి వ్రతాలు అవన్నీ చెయ్యని, ఆ లోపల ఉన్నటువంటి ఆ దుర్బుద్ధి ఉందే అది పోనిదే పొందడానికి వీల్లేదు. అది దుర్గా అన్నటువంటి పదానికి ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే, అసలు ఎవరికి కూడా అందుబాటులో లేని, ఎవరికి చేతకాని, ఎవరు అది కూడా పొందటమే, చెయ్యలేనటువంటి గమనం కలిగింది. ఏమిటా గమనం? ఆవిడ గతి ఏమిటి? ఆవిడ నడక ఎట్లాంటిదంటే, ఆవిడ ఏదైతే ప్రవర్తింపచేస్తోందో దాన్ని పొందడం ఎవరికి కాదు. ఏమిటది అంటే, ఈ సృష్టిని అంతా తయారు చేసింది. ఈ సృష్టిలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎన్ని బ్రహ్మాండాల్లోనూ ఎన్నో పాలపుంతలు ఉన్నాయి. ఈ పాలపుంతల్లో ఎంతమందో సూర్యుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క సౌర కుటుంబం ఉంది. ఆ సౌర కుటుంబంలో సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ గ్రహాలకు మళ్ళీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ అంతరిక్షంలో తిరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకదాంతో ఒకటి ఢీకొన్నాయా? లేదు. ఆ రకంగా చేసేటటువంటిది దుర్గా. ఈ సృష్టి అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా, ఇంకెవరూ కూడా చెయ్యలేనంతటి లోతుగా, చాలా డీటెయిల్డ్గా, పర్ఫెక్ట్గా చేసినటువంటిది దుర్గా. ఈ సృష్టి వ్యవహారాన్ని అంతా అంత గొప్పగా నడిపినటువంటిది అని. అందుకే ఈ దుర్గా అనేటటువంటి పేరు ఆవిడికి ఇలా వాడు అనడమే కాకుండా మరొక రకంగా కూడా ఈవిడికి ఈ పేరు వచ్చింది అని చెప్తారు. ఎట్లాగంటే, దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించింది. అసలు ఆదిపరాశక్తి ఒక్కొక్క రాక్షసుడు ఆవిర్భవించినప్పుడు తాను
వాడు ఎటువంటి కోరికలు కోరుకుని నాకు మరణం లేకుండా ఉండాలని చెప్పి వరాలు పొంది చెడ్డ పనులు చేస్తున్నాడో తదనుగుణమైనటువంటి రూపాన్ని ధరించి వాళ్ళని సంహరించడానికి వచ్చింది. ఓకే. అట్లా వచ్చినప్పుడు దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు, అంటే ఎవ్వరూ కూడా వాడిని సమీపించటానికి వీలు లేదనమాట. ఓకే. వాడిని గమించటానికి, వాడి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా అందరి మీద పెత్తనం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వాడిని సంహరించింది కనుక దుర్గముణ్ణి సంహరించింది దుర్గ. ఇంకొక సందర్భంలో దుర్గుడు అనేటటువంటి వాడిని సంహరించింది. అప్పుడు కూడా దుర్గ. ఆ కారణంగా అంటే శక్తి దేనికోసం ఆవిర్భవించిందో తత్సంబంధమైనటువంటి పేర్లు పెట్టడం జరుగుతుంది. మీకు ఒక్క మాట చెప్తా, ఇలా ఎలా కుదురుతుంది అని. ఆవిడ ఏ రకంగా ఇట్లాంటి వాళ్ళని ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో ఆవిర్భవించడం జరిగిందంటే, అరుణుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు తపస్సు చేసి నేను ఎవరి వల్ల చనిపోవడానికి వీలు లేకుండా ఉండేటట్టుగా నాకు వరం కావాలంటే చాలా 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 కండిషన్స్ పెట్టాడు. బ్రహ్మగారు అంటారు, ఇవన్నీ నా వల్ల కాదయ్యా, అసలు మరణం లేకుండా ఇవ్వలేను, కానీ ఏదో కొన్ని కండిషన్స్ అడుగు పెడతాను. మనం అంటే టీఎన్సీ అప్లై అన్నట్టు అదే టర్మ్స్ అండ్ కండిషన్స్. అలా అడిగితే వాడు ఏదో ఘన పదార్థం వల్ల, ద్రవ పదార్థం వల్ల, దానివల్ల దీనివల్ల ఇలా ఎన్నో లెక్కలు పెట్టాడు. అప్పుడు ఏం చేసింది ఆవిడ, తాను తుమ్మెదయ్యి తన సైన్యం తుమ్మెదలుగా తెచ్చి ఈ తుమ్మెదలు చేసేటటువంటి ఝంకారంతో వాడిని చంపింది. ఆవిడే భ్రమరాంబిక. అంటే వాళ్ళు ఏమేమి అడిగారో దానికి అనుగుణంగా ఆ కండిషన్స్కి సరిపోయేటట్టుగా తన అవతారాన్ని, నరసింహస్వామి ఎలా అవతరించాడో అట్లా చేసినప్పుడు ఈ దుర్గుడు అనేటటువంటి వాడిని, దుర్గమాసురుడు అనేటటువంటి వాడిని, వీళ్ళని సంహరించటం వల్ల వీడిని దుర్గా అని అన్నారు. అయితే ఈవిడ దుర్గా అనేది దుర్గతిహారిణే కాకుండా దుర్గా అన్నటువంటి పదానికి కోట అనర్థం. ఎవరూ మన దగ్గరికి రాకుండా కాపాడే రక్షక కవచం. కోటలో ఉంటే క్షేమమే కదా. తన భక్తుల్ని కోటలాగా ఉండి కాపాడుతుంది కనుక ఈవిడ దుర్గ. ఆవిడ కోటలాగా ఉండి కాపాడుతూ ఉంటుంది. మన లోపల ఉన్న అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారు మన చుట్టూతా ఒక దుర్గంలాగా ఉండి నీకేం పర్వాలేదురా, నేను చూసుకుంటాను అని అంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఇతివృత్తం చెప్తానమ్మా. ఈ దుర్గా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఉంది. చాలా పైగా పశ్చిమ దేశంలో అంటే బెంగాల్ ప్రాంతం అంతా కూడా దుర్గా పూజ అనే అంటారు. పూజ అంటే వాళ్ళకి దుర్గే, పూజ అంటే దుర్గా పూజ. వాళ్ళు నవదుర్గలను ఆరాధిస్తారు తప్ప మనలాగా మహిష ఇవన్నీ ఉండవు వాళ్ళకి. అయితే అట్లాంటి అయితే ఒకప్పుడు ఏంటంటే ఇది ఎలా వచ్చిందంటే, పొందరాని మోక్షం పొందేటటువంటి ఒకానొక సాధనకి దుర్గా అని పేరు. మామూలుగా పొందడం కష్టం కదా. అందుకని ఈ 9 రోజులు అనుకూలంగా ఉంటాయి కనుక ఈ 9 రోజులు మొదటి రోజున మూలాధారంతో మొదలుపెట్టి 7వ రోజున సహస్రారం దాకా ఆ శక్తిని ఉపాసన చేసి ధ్యానం చేసే పద్ధతి ఉంది. సరే, ఆ పద్ధతి పోయి ఇప్పుడు ఒక రూపంలో అమ్మవారిని పెట్టి వేడుకలు చేసుకోవడంగా ఉందనుకోండి. ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి? దుర్గా అనేటటువంటి పేరుతో ఉన్నది విజయవాడ దగ్గర ఆ తీర ప్రాంతంలో మొదలు పెడితే అలా 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 వెళ్ళి పశ్చిమ తీరానికి, తూర్పు తీరానికి వెళ్ళేటప్పటికి అసలు దుర్గా చాలా అది దుర్గ మాత్రమే ఉంటుంది. విజయవాడలో ఒక సంఘటన జరిగింది, చారిత్రక సంఘటన అమ్మా ఇది. 8వ శతాబ్దం అనుకుంటా. మాధవవర్మ అనేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు బెజవాడని. అప్పుడు దాని పేరు బెజవాడ. బెజవాడ కనకదుర్గ అంటారు కానీ విజయవాడ కనకదుర్గ అనరు. అవునమ్మా, బెజవాడే దాని పేరు. అక్కడ పరిపాలన చేస్తూ ఉండేటటువంటి రోజుల్లో చాలా ధర్మంగా పరిపాలించాడు. కొడుకు మంచివాడు, వాడు ధర్మంగానే ఉండేవాడు. ఎవరో కొత్త గుర్రాలని తెస్తే ఆ గుర్రాలను కట్టినటువంటి రథం మీద ఆ గుర్రాలు స్వాధీనం కావట్లేదు. అంటే రాజకుమారుడు యవ్వనంలో ఉన్నాడు, బలవంతుడు, గొప్పవాడు, అట్లాంటి వాడైతే కదా రాజు అవుతాడు అని చెప్పి ఆ తడికి ఆ గుర్రాలు, కొత్త గుర్రాలు కట్టినటువంటి రథాన్ని తోలి తన సామర్థ్యం నిరూపించుకోవాలనుకున్నాడు. అలా వెడుతున్నప్పుడు చోపుదారులు అంటారే ముందు వెళ్ళేవాళ్ళు, ఈ పొగరుబోతు గుర్రాలని కట్టినటువంటి రథం వస్తుంది, అందరూ పక్కకు తప్పుకోండి తప్పుకోండి అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఓ పిల్లాడు వచ్చాడు ఈ దారిలో, అతడి మించి రథచక్రాలు వెళ్ళి పిల్లాడు చచ్చిపోయాడు.
ఆవిడేం చేసింది, ఆ చనిపోయినటువంటి బిడ్డని తీసుకొచ్చి ఎవరు తల్లమ్మ? నాయనమ్మ అనుకుంటాను, ముసలిది అంటారు. అంత చిన్నపిల్లాడు అంటే ముసలిదే అయ్యి ఉండాలి, నాయనమ్మ అమ్మమ్మ అయ్యి ఉండొచ్చు. వీడొక్కడే నాకు ఆధారం, వీడు ఇలా జరిగింది, మీకు డబ్బు ఉంటే అనుభవించండి, సుఖపడండి, ఎన్నొన్నా చెయ్యండి, కానీ మాలాంటి వాళ్ళని ఇట్లా చేయకూడదు కదా, ధర్మం చెప్పండి అని అడిగింది. అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు ఉంటారు కదా, వాళ్ళని అడిగాడు రాజు. అడిగితే మామూలుగా అయితే ప్రాణానికి ప్రాణమే గనక ఈ పని చేసినటువంటి వాళ్ళని చంపేయటమే, మరణశిక్ష విధించాలి. కానీ చేసింది రాజకుమారుడు, అందులో ఇది పొరపాటునే జరిగింది తప్ప కావాలని చేసింది కాదు, ఇది తప్ప అసలు రాజకుమారుడు చాలా ధర్మ మార్గంలోనే ఉన్నాడు కనుక, పైగా ఒక్కడే రాజు కొడుకు కనుక ఇంకేదన్నా శిక్ష వేసి మరణశిక్షని పక్కకు పెట్టమన్నారు. రాజు ఎవ్వరికైనా ఒకటే నియమం అన్నాడు. ఎవ్వరికైనా ఒకటే నియమం అని చెప్పి అక్కడ కూర్చుని ఈ ముసలమ్మ తాలూకు బాలుణ్ణి అశ్రద్ధగా రథం నడిపి చంపిన కారణంగా ఇతడికి మరణదండని విధించటమైనది అని చెప్పి శాసనం రాశాడు. రాసి సింహాసనం దిగి భోరుని ఏడిచాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు రాజు, దిగినవాడు తండ్రి. అయ్యింది సంధ్యా సమయంలో ఉరి తీసేశారు, మరణశిక్ష ఉరి తీశారు. అతను అటు పక్కకి తిరిగి ఏ పక్కన ఉరి తీస్తున్నారో ఆ పక్కకి తిరిగి బోరుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయానికి 2 గడియల పాటు బెజవాడ నగరం అంతా బంగారు వర్షం పడింది. ఎందుకంటే రాజు అంత ధర్మ మార్గంలో ఉన్నాడు. నా కొడుకు పరాయివాడు అనేటటువంటి భేదం చూడకుండా అప్పటి నుంచి కనకదుర్గ అనే పేరు వచ్చింది విజయవాడలో ఉన్న అమ్మవారికి. ఇది చారిత్రక సత్యం, పురాణాల్లో లేదు. 8వ శతాబ్దంలో మాధవవర్మ అనే రాజు పరిపాలన చేశాడు. జరిగిన విషయం. అప్పటి నుంచి కనకదుర్గ అన్న పేరు వచ్చింది. అందుకే ఇప్పటికి కూడా కనకదుర్గ చాలా మహత్తు కలిగిందని చెప్తారమ్మా. నగరంలో తిరుగుతూ ఉంటుందని, అదని ఇదని కనపడుతుందని, చాలా మంది రిక్షాలో వెళ్ళి నా రిక్షాలో వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు, నగలు పెట్టుకుని కిరీటం పెట్టుకుని ఒక ఆవిడ వస్తేనే భయపడిపోయాను, నా రిక్షా ఎక్కింది, కొండ దగ్గర దిగి మాయమైపోయింది, చూస్తే కనపడలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బు కోసం వెనక్కి తిరిగాడు. అడిగితే వాడేం దుర్బుద్ధున్నవాడు కాదు, వీడి దగ్గర నగలు ఉన్నాయంటే ఏమనుకుంటాడంటే ఇవన్నీ డ్రామా కంపెనీ అనుకుంటాడు తప్ప ఒరిజినల్ ఎవరు అనుకుంటారు అనుకుని డబ్బు కోసం వెనక్కి తిరిగితే ఆవిడ కనపడలా రిక్షా. ఇలాంటి సంఘటనలు విజయవాడలో కోకొల్లలు. అంత ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు దుర్గాదేవి. నమస్తే.